అట్లా మనం చేసిన పనిని మెచ్చుకున్న, మనం చేసుకున్న పని ఫాలో అవుతున్నా, తయారు చేసిన వస్తువులు ఏదైనా బాగా ఉపయోగించుకుంటూ అందరూ సంతృప్తి పడుతున్నా, ఆ సంతృప్తి మనకెలా వస్తుందో అట్లా భగవంతుడికి వస్తుంది. మనం భగవద్గీత దానికి సంబంధించిన మొత్తం అర్థం చేసుకొని ఫాలో అవడం మొదలుపెట్టగానే భగవంతుడికి అలాంటి సంతృప్తి వచ్చి మనల్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో చూసుకోవడం మొదలు పెడతారు. మనం రోజు అష్టోత్తర నామాలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన భగవాన్ రూపదర్శనంతో పెట్టుకొని వింటూ ఉంటాం కదా. అట్లా మీకు ఈరోజు ఎదురుగా కృష్ణ భగవానుడు ఉన్నాడు, భగవద్గీత ఉంది. ఆ మొత్తాన్ని దర్శనంలో పెట్టుకుంటూ నామాలు వింటే పోతుంది. వాటి యొక్క నామాల్లో ఉన్నటువంటి యొక్క భావానికి తగ్గ ఫలితాలు ఎవరైతే శ్రద్ధ పెట్టి భక్తితో, ఏకాగ్రతతో, వినమ్రతతో, నమ్మకంతో వింటారో వాళ్ళకు ఆ ఫలితాలు తప్పకుండా వస్తాయని చెప్పి